నమస్తే తమిళనాడు సినిమా పరిశ్రమకు, అదేవిధంగా పా రంజిత్ చాలా వరకు సక్సెస్ సినిమాలు చేసి చాలా వరకు పేద వర్గాల అభ్యున్నతి కోసం పేద వర్గాలు అన్ని విధాలుగా బాగుండాలన్న కాన్సెప్ట్గా సినిమాలు తీస్తాడు. ఆ విధానంలో వేరే దేశాలు కల్పితంతో కబాలి సినిమా రజనీకాంత్ హీరోగా తీశారు. అదేవిధంగా కాలా సినిమా కూడా ఒక నేతృత్వంలోని మహారాష్ట్రలో ఉండే ఒక స్లమ్ ఏరియాని తీసుకొని సినిమా చేయడం కూడా మంచి కాన్సెప్టు. అయితే ఈ మధ్య తంగలాన్ సినిమా అనే కాన్సెప్టులో ఆయన తెరకెక్కించిన విధానంలో కూడా ఎక్కడ కూడా అది సినిమా అన్నట్టు ఎక్కడ లేదు. పూర్తిగా సినిమా అంటే ఆధునిక విధానాలు కల్పిత విధానాలతో సినిమా రూపుదిద్దుకోవాలి. గత 400 ఏళ్ళు 400 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు 150 ఏళ్ళ చరిత్రను మళ్ళా తిరిగేసే విధంగా మళ్ళీ వాళ్ళు గోచిపాతలు కట్టుకొని రకరకాలుగా వాళ్ళ వేషాలు, వాళ్ళు మాట్లాడే పద్ధతులు ఇలాంటి తీసుకొని ఇతివృత్తంగా సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ మనం గతాన్ని బయటికి తీసుకొని వచ్చి గత విధానాలతో ఈ విధంగా మనం బతికాము మళ్ళీ నెమరేసుకుంటూ జీవనాలు గడపడము. అక్కడ అతను వాడే మాటలు కూడా కొన్ని పదాలలో బానిసలు అనే పదాలు కూడా రావడము ఇలాంటి కరెక్ట్ కాదు. కబాలి సినిమా తీశారు, ఎక్సలెంట్, బాగా ఆధునిక విధానాలతో జోడించారు. అదేవిధంగా ఒక రాష్ట్రంలోని ఒక విధి విధానంలో భాగంగా మహారాష్ట్రలో ఏ విధంగా అయితే రాజకీయం ఉంది, రౌడీజం ఉంది, అది ఒక కోణం తీసుకొని కాలా సినిమా తీశారు. ఇంకా కొన్ని సినిమాలు తీసిండొచ్చు. అయితే సినిమా ప్రభావము ప్రజల్లో ఉండాలన్నా, ప్రజల్లో ఉండే విధానాలు సినిమా తెరపైకి ఎక్కియాలన్నా అని ఆలోచన చేస్తే ఎక్కడైతే ఆధునికంగా ముందుకెళ్తున్నామో ఆ కాన్సెప్టు, ఆ రూపురేఖలు అక్కడ ఏ విధంగా అయితే రాజకీయ విధానాలు ఉన్నాయి, రాజకీయ కొన్ని వర్గాలు తొత్తులుగా మారిపోయారు, ఏ విధంగా అయితే రాజకీయ విధానాలతోనే దేశమంతా కుయుక్తులు పడి ప్రజలను పాలిస్తుంది అనే అంశాలను మూలాలకు తీసుకొని పేద ప్రజలు ఎక్కడ ఇబ్బందులు గురవుతున్నారు, ప్రజలు ఏ విధంగా అయితే తిరుగుబాటు చేయాలి, ఏ విధంగా తిరుగుబాటు చేస్తే పేద వర్గాలలో అభ్యున్నతి పెరుగుతుంది, ఒక ఆదర్శంగా నిలబడతారు, ఒక ఆలోచన విధానాలతో రాజకీయంగా ముందుకు వస్తారా, లేదంటే ఆర్థికంగా ముందుకు వస్తారా, లేదంటే ఎక్కడైనా ఉద్యోగ విధానాలతో ముందుకు వస్తారా అనే కాన్సెప్ట్లు కాకుండా ఎప్పుడు చూసినా గతాన్ని ఆలోచన చేస్తూ కులాలను జోడిస్తూ పంచముఖులు అన్నారు. పంచముఖులు అంటే ఎవరు? మాదిగ సామాజిక వర్గం. ఇలాంటి విధానాలతో ఎక్కడ కూడా ఉండకూడదని కూడా తెలియజేస్తున్నాను.